అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం అంటే 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు 12 రాసులకి అంటే మేషం నుంచి మీనం వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈసారి అనేక కొత్త విషయాలు మీకు నేను తెలియజేస్తాను. అంటే మీ రాశి ఏంటి, మీ రాశి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలని కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే గ్రహాల స్థితులు ఎట్లా ఉన్నాయంటే, కుజుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు శుక్రుడు వచ్చేసి సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు తులా వృశ్చికం ధనుసు రాశిలో 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు ఈ వారమంతా. శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందనేది మనం ఈ వారం వరకు తెలుసుకుందాం. కానీ ఒక మాట చెప్తున్నాను, కంగారేం లేదు. మీకు మాస ఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి, పక్ష ఫలాలు కూడా ఉంటాయి, సంవత్సర ఫలాలు ఉంటాయి. ఇదంతా కూడా ఆయా సంవత్సరంలో ఉన్న గ్రహాలని బట్టి చెప్పడం. ఇది పక్కన పెడితే అసలు మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, మీరు పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమొచ్చింది, ఏ పాదంలో ఉన్నాయి, ఏ దశలో మీరు స్టార్ట్ అయ్యారు, ఏ విధంగా మీ జాతకం మొత్తం మనం క్లియర్గా చక్రం వేసేసి 50 పేజీలు అన్నమాట. అందులో అనేక చక్రాలు ఉంటాయి. అవి మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే జాతకం మీకు అది అర్థం కాదు కదా, చదివితే అంత సాంస్క్రిట్లో ఉంటుంది. కాబట్టి 20 నిమిషాలు మీతో నేను చక్కగా ఫోన్లో రికార్డ్ చేయిస్తా. ఆ విధంగా రికార్డు కూడా మీరు భద్రపరచుకోవచ్చు అనమాట. దీనికి ప్రత్యేకంగా జాతకం చెప్పడానికి గురుదక్షిణ ఉంటుందండి. ఎందుకంటే చాలా వర్క్ చేయాలి, అందులో నాకు 2 అసిస్టెంట్లు ఉంటారు. మరి వాళ్ళ శాలరీస్, ఆఫీసు మెయింటెనెన్స్ ఉంటాయి. కాబట్టి ధర్మంగానే మేము తీసుకుంటామండి. చాలామంది మీరు నమ్ముతారో లేదో, ఒక మహారాష్ట్రలో ఒక అతను అన్నాడండి, ముంబైలో అన్నాడు, ఏమండి మీరు చెప్పిన దానికి 5,000 ఇవ్వచ్చు, అంత అద్భుతంగా చెప్పారు, మీరు అసలు అడగకుండానే ఎన్నో విషయాలు చెప్పారండి. మా సమస్య ఏదో ఉద్యోగమో పెళ్ళో పిల్లలో ఏదో ఉంటుంది, కానీ మీరు మొత్తం కవరేజ్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పడం. ఇలాగే ఈ మధ్య మా అమ్మాయి శ్రావణి ఏదో ఒక పెద్ద వెబ్సైట్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుని, లారెన్స్ అనుకుంటా పేరు, లారెన్స్, మీరు గమనించండి ఆయన పేరు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రాత్రి 10ంటికి మాట్లాడిన తర్వాత నాతో అంది, ఆ నాన్న పరమ వేస్ట్ నాన్న, ఊరికే వీళ్ళు వెబ్సైట్లో వాటిలో కనిపిస్తున్నారు యూట్యూబ్లో, అంతేగాని వాళ్ళకి చెప్పడమే రాదు, మీరు చెప్పే విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉంటుందని. ఇలాగా మీ జాతకం నేను పక్కా చెప్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, అంటే మీ డేటు టైము ప్లేస్ ఉంటే బాగుంటుంది, అది మేము జాతకం చేస్తాం. లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి పంపించండి, మీ జాతకం రెడీ చేస్తా. ఇదంతా ఒకసారి అయితే సమస్యలు అనేది ఉంటాయండి. ఇది క్లోజింగ్ అంటారు దీన్ని. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అది తెలియక చాలామంది నీకు ఇదవుతుంది అదవుతుంది అనడం కాదు. అది అవ్వకుండా ఉండాలి, ఏది అనుకుంటే అది జరగాలి అంటే ఒక క్లోజింగ్ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి ఏ విధంగా శాంతి చేయాలో సింపుల్గా చెప్తా. అందుకే నా ఛానల్ పేరే thesimple.astrologer.com. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి, నా బంధువులకి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి. మకర రాశి వాళ్ళందరికీ కూడా 11వ తారీఖు ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి అనగానే మనకు గుర్తొచ్చేది శని భగవానుడు. మరి శని చూసారా, భగవానుడు అని వచ్చింది. బుధ భగవానుడు, శుక్ర భగవానుడు అనే పేర్లు రావండి. ఈ భగవానుడు అనే మాట మాత్రం శనికి మాత్రమే వర్తిస్తుంది. అంత గొప్పదన్నమాట శని గ్రహం. కర్మఫలదాత. మనం చేసిన అనేక కర్మలకన్నిటి కూడా ఫలితాలు ఇచ్చేసి, మనం పడే కష్టాలకు అన్నీ కూడా కష్టపెట్టేసి మన కర్మాలన్నీ కూడా ఆయన తుడిచేస్తాడనమాట. కాబట్టి శని దశ రాగానే శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని అంటే భయపడతాం. కానీ ఈజ్ కమింగ్ టు ప్యూరిఫై అనమాట. మనల్ని పవిత్ర ఆత్మలుగా చేసి పంపిస్తున్నాడు అనమాట శని. కాబట్టి మంచివాడు శని, అందుకే భగవానుడు అని పేరు ఉంది ఆయనకి. మరి ఈ శని యొక్క రాశిలో పుట్టిన మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఎంత శ్రామికులండి వీళ్ళు, ఎంత కష్టపడతారండి వీళ్ళు. అసలు పొద్దున వెళ్ళినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటారు, పని చేసేటప్పుడు సాయంకాలం కూడా అంతే ఫ్రెష్గా ఉంటారు వీళ్ళు పడే కష్టము మామూలుగా ఉండదు, బ్రహ్మాండంగా కష్టపడతారు. ఏమాత్రం కూడా కష్టపడడానికి వెరవరన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి మకర రాశిలో పుట్టిన వాళ్ళు శ్రామికులు. వీళ్ళకి ఇంకో గొప్ప ఆలోచన ఉందండి. ఏంటంటే వీళ్ళు ఎవరికైనా సరే ఎప్పుడో పొరపాటున మనం హెల్ప్ చేశామనుకోండి, జీవితాంతం గుర్తుపెట్టేసుకుంటారనమాట.
ఆ విధంగా మనం ఎప్పుడు పిలిచినా కూడా వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళు మనకు సహాయం చేయడానికి వస్తారు. మీరు పలానా రోజు నాకు సహాయం చేశారండి, మేము ఎట్లా మర్చిపోతాం మిమ్మల్ని అనేటువంటి గుణం అన్నమాట. సో ఈ శని రాశి వాళ్ళు ఏమేం చేస్తే బాగుంటుందో మనం చివరిలో చదువుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే కాస్త ఈ వారంలో ఏలినాటి శని ఉంది అని అంటున్నారు. లాస్ట్లో ఉందన్నమాట, ఇక కొన్ని నెలల్లో అయిపోతుంది. అయితే వెళ్తూ వెళ్తూ శని చాలా మంచి చేస్తాడు. ఈ రాశి వాళ్ళకి మంచి ధన ఆదాయం ఉంది, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, పిల్లల చదువు మీద బాగా శ్రద్ధ చూపిస్తారు, కుటుంబ సంతోషం కోసం పాటుపడతారు, చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు, శుభ కార్యక్రమాలు శుభవార్తలు అందుకోవటాలు ఉల్లాసంగా గడపడాలన్నీ బాగుంటాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తమ ధైర్యంతో ముందుకు వెళ్తారు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, ఆస్తులు కొనడానికి ఈ వారం ఈ రాశి వాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉండి తల్లి ఆశీస్సులు బాగున్నాయన్నమాట. అలాగే మీ జాతకంలో పిల్లల విషయంలో వాళ్ళ విదేశాలకు వెళ్ళాలని లేదా పై చదువుల కోసం ప్రయత్నాలు చేస్తే కాస్త బెడిసి కొట్టే ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే గ్రహస్థితి బాగాలేదు కాబట్టి. అందుకే కొన్ని రోజులు ఆగడం మీకు ఎంతైనా మంచిది. ఒక వారం రోజులు వాయిదా వేసినా మీకు మంచి ఫలితాలు వస్తాయి. తొందరపాటు ఇప్పుడు వచ్చేసి అర్జెంటుగా ఇప్పుడే ప్రయాణాలు పెట్టేసుకోవాలి, ఇప్పుడే అర్జెంటుగా వీసా అప్లై చేసుకోవాలి, ఇప్పుడే మనం అర్జెంటుగా విదేశాల్లో చదువు గురించి ఎంక్వైరీ చేయాలి. ఈ మకర రాశి వాళ్ళు కాస్త తగ్గితే మంచిది, లేకపోతే దెబ్బ పడిపోతుంది అనమాట, నిరాశకి గురవుతారు. అందుకే కొంచెం 1 వీక్ ఆగండి. తెలివి తక్కువ నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారండోయ్, ఆ విషయంలో మీరు ఏం టెన్షన్ లేదు, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు, లేనిపోని అడ్డంకులు, ఆటంకాలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు తొందరపాటు ఏమాత్రం పనికిరాదు అని గుర్తుంచుకోవాలి. భార్యాభర్తల మధ్య అద్భుతమైన రిలేషన్షిప్ ఉంటుంది, ఒకరికొకరు అంటూ ఉంటారు, ఒకరి సహాయం ఒకరు చేస్తారు, ఒకరి కోసం ఒకరు పాటుపడతారు. ప్రేమికులైతే ఈ వారం అద్భుతంగా కలిసి ఉంటారు, వాళ్ళ యొక్క ఆ మనసులో మాటలు చెప్పుకునే అవకాశాలు ఈ వారం కనిపిస్తూ ఉంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావటం, ఎటువంటి చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా సద్దుమణిగిపోయి భార్యాభర్తలు అనుకూలంగా ఉండేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పాలి. ఇకపోతే ఈ అదృష్టంగాని చూసుకుంటే చాలా తక్కువ, తండ్రి నుంచి కానీ పెద్దల నుంచి కానీ అనుకున్నంత ఆశించినంత సహాయం రాకపోవటం మీకు బాగా డిసప్పాయింట్ అవుతుందన్నమాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పట్లో ఒక వారం 10 రోజులు ఆగితే మీకు అది మంచిది. ఇక ఉద్యోగస్తులంతా అంటారా, ఉద్యోగంలో కూడా అంతే, బాగా దెబ్బ పడిపోతుంది. అంటే మనం ఏదో గతంలో ఏదో చేసేసామండి అంటే కుదరదండి. మా తాతలు నేతులు తేగారు, మా మూతులు వాసన ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నువ్వేం చేసావనేది వాడు అడుగుతాడు కంపెనీలో. కాబట్టి గతంలోని అచీవ్మెంట్స్ మాకు అవసరం లేదయ్యా, గతంలో చేసిందని గతంలో డబ్బులు ఇచ్చేసాం, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతారు. కాబట్టి తొందరపాటు పడిపోయి ఎక్కువగా వెళ్ళిపోకండి. మీరు చాలా జాగ్రత్తగా అణుకువగా టైంకి ఉద్యోగానికి వెళ్ళి 5 నిమిషాల ముందు కూర్చొని 10 నిమిషాల తర్వాత సీట్లో నుంచి లేవండి. ఎవరితో ఏ గొడవ పెట్టుకోవద్దు, ఎవరితో ఏ డిస్కషన్ పెట్టుకోవద్దు, ఏ పార్టీలోకి ఏ ఫంక్షన్లోకి వెళ్ళొద్దు. అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల మకర రాశి వాళ్ళకి ఉద్యోగంలో దెబ్బ పడుతుంది. ఇంటర్వ్యూలో కూడా అంతే ఆశాజనకంగా ఉండదు. అవకాశం ఉంటే ఒక వారం రోజుల తర్వాత పోస్ట్పోన్ చేసుకోండి, జాతకాలు చూపించుకోండి. ఇక ఇవన్నీ పక్కన పెడితే మీ జాతకంలో వ్యాపారానికి అనుకూలంగా ఉందా అంటే బ్రహ్మాండంగా ఉంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు, వ్యాపారంలో చాలా పైకి వస్తారు, మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి ఈ మకర రాశి వాళ్ళ యొక్క మంత్రం ఏమిటి? శని అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రం. అలాగే విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, ఇవన్నీ చెయ్యండి, అద్భుతంగా ఉంటుంది మీకు. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను, సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. నమస్కారం.